సమరం వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ, వినియోగదారుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రాలను చూడటం జరుగుతుంది. ఆ విచిత్రాలు మనం ఆనందించేవి కాదు. ఆ విచిత్రాల్లో ఆ వినియోగదారుడికి కొంత నష్టం కూడా ఉంటుంది. అలాంటి ఒక విచిత్రమే ఈరోజు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. స్కూటర్ రిపేర్కి వచ్చింది. సో డీలర్కి తీసుకెళ్ళి ఆ స్కూటరు బాగు చేయమని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఒక వినియోగదారుడు చేశాడు. అది గ్యారేజీలో ఉన్న సమయంలో విచిత్రం ఇది. అది గ్యారేజీలో ఉన్న సమయంలో ట్రాఫిక్ పోలీస్ నుంచి ఈ వినియోగదారుడికి ఒక చలాన్ వచ్చింది. నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు కాబట్టి 1000 రూపాయలు కట్టమని. తల తిరిగినంత పని అయింది వినియోగదారుడికి. ఎందుకంటే అసలు నేను ఉపయోగించింది ఏది? నా వెహికల్ గ్యారేజ్లో ఉంది. మరి ఇప్పుడు ట్రాఫిక్ చలాన్ రావటం ఏంటి? ఇవి చేసి ఎందుకన్నా మంచిది, విషయం ఏంటో తెలుసుకుందామని గ్యారేజ్కి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి ఇలాగా నాకు ట్రాఫిక్ చలానా వచ్చింది, బండి మీ దగ్గర ఉంది కదా, ట్రాఫిక్ చలానా ఎలా వచ్చింది, దాన్ని ఎవరైనా బయటకు తీసుకెళ్ళారా, లేకపోతే ఎవరికైనా అద్దెకి ఇచ్చారా నా స్కూటరు, ఇలాంటి అనుమానాలు అయ్యే వ్యక్తం చేశాడు. ఎందుకంటే అలా మాట్లాడతారు? మేమెందుకు అద్దెకిస్తాము, ఇది రిప్యూటెడ్ ఆర్గనైజేషను, అది ఎలా జరిగిందో మరి మీరు కనుక్కోండి పోలీసులతోటి. ఏదైనా సరే మన మీద నింద పడుతుంది అంటే మనం పక్కవాడి మీద తోయటం అన్నది ఒక ఆచారంగా వస్తుంది. అదే పని ఈ గ్యారేజ్ వాళ్ళు కూడా చేశారు. చేస్తే మొత్తానికి అన్నీ వెరిఫై చేసిన తర్వాత డెఫినెట్గా గ్యారేజీలో ఉన్న సమయంలో దీన్ని ఉపయోగించారు, బయటికి తీసుకెళ్లారు. లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు ఎందుకు చలాన్ చేస్తారు? ఆ ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కూడా తీస్తారు వాళ్ళు రుజువు చేసుకోవడం కోసం కోర్టులో. అలాంటి ఫోటో సంపాదించి, ఇదిగో నీ మెకానిక్ తీసుకెళ్ళి ఏ పని మీద వెళ్ళాడో తెలీదు, ట్రాఫిక్ చలాన్ తీసుకొచ్చి పెట్టాడు. మరి ట్రాఫిక్ చలాన్ మీరే కట్టాలి కదా ఆ 1000 రూపాయలు. అంటే మాకు సంబంధం లేని విషయాలు చెప్పకండి, ఆ చలాన్ ఎలాగొచ్చిందో మాకు తెలీదు, మేమేమి చెయ్యము. ఇది నిష్కర్షగా ఆ గ్యారేజ్ వాళ్ళు ఇచ్చిన సమాధానం. ఏం చేయాలి ఇంకా? ఈయన వినియోగదారుడే, ఆ డీలరు లేకపోతే ఆ గ్యారేజీ సేవలు పొందుతున్నాడు ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చి. మరి అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఆ నష్టానికి వాళ్ళే బాధ్యత వహించాలి కదా. ఈ ఉద్దేశంతో ఈ వినియోగదారుడు కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. కన్జ్యూమర్ కమిషన్లో విషయాలన్నీ చాలా తేటతెల్లంగా ఉన్నాయి. అది గ్యారేజీలో ఉన్న మాటని నిరూపించాడు. గ్యారేజీలో వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు ఈ స్కూటర్ రోడ్డు మీద తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఇలా జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళు కొంత ఆలోచించి కమిషన్ వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్కూటర్ ఉండగా ఇటువంటి దుర్వినియోగం జరిగింది కనుక ట్రాఫిక్ చలానా కట్టడం ఒకటే కాదు, అనధికారికంగా మీరు ఆ స్కూటర్ను ఉపయోగించారు కనుక వినియోగదారుడికి 5000 రూపాయల పరిహారం చెల్లించండి అని చెప్పి తీర్పునివ్వటం జరిగింది. విన్నారు కదా ఈ విచిత్రాన్ని? అంచేత రేపు ఇలాంటిది ఏదైనా మీకు జరిగితే మాత్రం మీరు తప్పనిసరిగా కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ వేసి మీరేంటో నిరూపించుకోండి. మరో ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.